గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా. సో ఇవాళ కొంచెం ఫోటోగ్రఫీ వర్క్ పెట్టుకున్నాము, అందుకే రెడీ అవుతున్నాం. బ్రేక్ఫాస్ట్ మ్యాగీ విత్ బాయిల్డ్ ఎగ్స్. ఇది నా బ్రేక్ఫాస్ట్. డే 2లో ఫస్ట్ విజిట్ చేసే ప్లేస్ వచ్చేసరికి మినీ పారా రోడ్ అనమాట. మా హోటల్ నుంచి మినీ పారా రోడ్కి జస్ట్ 15 minutes ఉంది. జస్ట్ 15 minutes ఉంది. సో ఇక్కడ నుంచి మినీ పారా రోడ్కి వెళ్ళి అక్కడ నుంచి వార్కా బీచ్కి అయితే వెళ్తాం మేము. మినీ పారా రోడ్. Here are some clicks. రోడ్ నుంచి వార్కాకి అయితే స్టార్ట్ అయ్యాం. మినీ పారా రోడ్ నుంచి వార్కా జస్ట్ 5 minutes ఉంది. మేము వార్కా సెంటర్కి వెళ్ళలేదు అనమాట, వార్కా సైడ్కి వచ్చాము. ఎందుకంటే వార్కా సెంటర్లో కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. వార్కా సైడ్ ఎలా అంటే మంచి లొకేషన్స్ ఉన్నాయన్నమాట. లైక్ స్మాల్ ఇలా బ్రిడ్జ్ లాగా వచ్చి మంచి బ్యాక్ వాటర్ వేర్ వీ కెన్ క్లిక్ నైస్ పిక్చర్స్. ఆఫ్టర్ సమ్ ఫోటోగ్రఫీ వర్క్ మా పిక్చర్స్ అయితే ఇలా వచ్చాయి. సో నెక్స్ట్ మేము కోలా గోవాకి అయితే స్టార్ట్ అయిపోయాం. కోలా బీచ్ అనేది కొంచెం డౌన్లో ఉంటుంది. మనం వెళ్ళడానికి రోడ్స్ కొంచెం బాగోవు అనమాట. సో ఇక్కడ జీప్స్ కూడా ఉంటాయి, వేర్ పర్ పర్సన్ వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో కావాలనుకుంటే జీప్స్లో కిందికి వెళ్ళొచ్చు, లేదు అంటే మన ఓన్ వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మేమైతే కొంచెం డేర్ చేసి మేము మా ఓన్ వెహికల్లోనే వెళ్ళాము. సో రోడ్స్ అయితే ఇలా ఉన్నాయి యాజ్ యు ఆర్ సీయింగ్ ఆన్ ది స్క్రీన్ రైట్ నౌ. ఆఫ్టర్ సమ్ 10 minutes డ్రైవ్ వల్ల మేమైతే కోలా గోవాకి వచ్చేసాం. కోలా బీచ్లో అయితే రిసార్ట్స్ ఉన్నాయి, బట్ ఏసీ వచ్చేసరికి 4500, నాన్ ఏసీ 3500. సో ఈ బీచ్ స్పెషల్ కైకింగ్. సో మేమైతే ఇప్పుడు కైకింగ్ చేయడానికి వెళ్ళిపోయాం. ఒక బోట్ 500 అంట, 2 తీసుకున్నాం మేము 700కి. సో యాక్చువల్గా అయితే మేము పర్ పర్సన్ 500 అనుకున్నాము ఈ కైకింగ్కి, కానీ పర్ బోట్ 500 అనమాట. మేము కొంచెం బార్గెనింగ్ చేస్తే వాళ్ళు మాకు 2 boats 700కి ఇచ్చారు. ఆయన చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ మేము ఎక్సైట్మెంట్లో ఏది వినలేదన్నమాట. అందరేమో స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోతే నేను మా మమ్మీ జిగ్జాగ్లో లోపలికి వెళ్ళిపోయాం. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఈ కైకింగ్, బికాజ్ వీ లిటరలీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ హియర్. పెద్ద డీప్ కూడా ఏముండదు అనమాట ఈ బ్యాక్ వాటర్, జస్ట్ వీ క్యాన్ కిందికి దిగి ఆడుకోవచ్చు కూడా. సో యాక్చువల్గా ఇది వచ్చేసరికి అన్లిమిటెడ్ టైం అనమాట. ఎంతసేపు కావాలంటే అంతసేపు మనము బోటింగ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా కబోదిరామాలో కూడా బ్యాక్ వాటర్ ఉంటుంది, కానీ మేమైతే కోలా గోవా ప్రిఫర్ చేసాం. హాఫ్ అన్ అవర్ ఒక ప్లేస్లో స్టక్ అయినాము. అప్పటికి వచ్చేసి మీరు కూర్చున్నారు కూడా వచ్చేస్తున్నాము. అలా కొంతసేపు చిల్లవి నెక్స్ట్ బీచ్లోకి ఆడుకుందామని చెప్పేసి అయితే వెళ్ళిపోయాం. ఈ ప్లేస్ పిక్చర్స్కి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా రాక్స్ మీద కూర్చొని మంచిగా పిక్చర్స్ క్లిక్ చేసుకోవచ్చు మనం. సో మేమైతే సౌత్ నుంచి నార్త్కి షిఫ్ట్ అయిపోయాం. ఐకిగాయ్ అనే ఒక ఫ్లాట్ తీసుకున్నాము. సో ఇలా మా డే అయితే ఎండ్ అయిపోయింది. అండ్ సీ యూ.